కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 1,05,000కు పైగా ఇల్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్లను పరిశీలించి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆడుదాం ఆంధ్ర కాదని వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటోందని విమర్శించారు పురంధేశ్వరి. మాట తప్పడం మడమ తిప్పడం అన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడత పెట్టి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నిరంకుశ పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్న దుస్థితిని చూస్తున్నామని అన్నారు. ఆవాస్ యోజన కింద ఈ జిల్లాకి దగ్గర అటు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు ఇటు పట్టణ ప్రాంతంలో కావచ్చు 1,05,000 పైచిలకు ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న, 1,05,000 ఇళ్లు ఈ ఒక్క జిల్లాకి మంజూరు చేసినట్లయితే మీరు ఎన్ని ఇళ్లు నిర్మాణం చేయడం మాత్రమే కాదు పేదలకి ఇచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడికి రాబోయే ముందు టిడ్కో ఇళ్లకు వెళ్లి మేము అక్కడ చూసి రావడం జరిగింది. అక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడ ఎటువంటి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు పొటాపొటిగా వస్తున్నాయి. ఒక్క చుక్క అదనంగా ఎక్కడైనా వాడారు అంటే వెంటనే వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అన్నిటికంటే ఘోరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ టిడ్కో ఇళ్లని తాకట్టు పెట్టి ఏవైతే ఇక్కడ 7,000 పైచీలకు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు. ఇవాళ వాళ్ళకి సరిగ్గా అసలు ఆ పత్రాలు కూడా అందివ్వలేదు. కానీ బ్యాంకుల నుండి వాళ్ళకి ఈ రుణానికి సంబంధించి మీరు 4.5 లక్షల రూపాయలు వడ్డీ కట్టాలి అని చెప్పి ఇవాళ వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మహిళలు పాపం కన్నీటి పర్యంతమై మాకు తెలియజేసినటువంటి విషయం. పోనీ అంతకు ముందు వారు ఒక సభ అంటే ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు అన్యాయం కావచ్చు వారి మీద ఎవరైనా సరే నోరు విప్పి ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం.